హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఫ్రెండ్స్, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇదే మొదటిసారి నేను మా ఇంట్లో చేసుకోవడం. నాకు చాలా ఆనందంగా అనిపించింది, ప్రశాంతంగా కూడా అనిపించింది. ప్రతిసారి నేను చేసుకుంటాను ఇలాగే ప్రతి సంవత్సరం. నాకు పూజ చేసుకుంటే ఎంత ఆనందంగా అనిపించింది, ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు మాటల్లో చెప్పలేను. 9 మంది ముత్తైదులను పిలిచి వాయినాలు ఇచ్చాను. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటాను. వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి, పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టి, వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి, వచ్చిన ముత్తైదులకు ప్రతి ఒక్కరికి కాళ్ళకు పసుపు రాసి, పసుపు బొట్టు గంధం పెట్టి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత వాళ్ళు కూర్చున్న తర్వాత నేను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వరలక్ష్మి వ్రత కథ చదివి వినిపించిన. వాళ్ళు శ్రద్ధతో విన్నారు. విన్న తర్వాత వాళ్ళు మంగళ కథ విన్న తర్వాత అక్షింతలు వేసి మొక్కిన తర్వాత మంగళహారతి ఇచ్చాము అమ్మవారికి. మంగళహారతి ఇచ్చిన తర్వాత టెంకాయ కొట్టి, కొబ్బరికాయ కొట్టి ముత్తైదులకు 9 మందికి వాయినాలు ఇచ్చిన. అంతే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను చేసుకున్నాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటాను. ఎందుకో పూజ చేసుకుంటే మనం ఇంట్లో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో వీడియో. అండ్ అలాగే లాస్ట్లో కొన్ని ఫొటోస్ మేము దిగినవి యాడ్ చేస్తాను. వాయినాలు ఇచ్చేటప్పుడు ఫొటోస్ దిగినవి, పూజ చేసుకునేటప్పుడు దిగిన ఫొటోస్ యాడ్ చేసిన. చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక.